అనకాపల్లి జిల్లా పరమడ మండలంలో సినర్జిస్ ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన నలుగురిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ముగ్గురు మృతి చెందారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన కొవ్వాడ సూర్యనారాయణ ఇండస్ హాస్పిటల్ యాజమాన్యం ఈ రోజు ఉదయం మరణించినట్లు ధృవీకరించారు. కాగా సూర్యనారాయణ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి మరణించిన సూర్యనారాయణ మరణాన్ని దాచి ఉదయం వరకు ఎందుకు తాత్సారం చేశారో తెలపాలని మృతిని చెల్లెలు బంధువులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం ఆదివారం రాత్రి మరణించిన సూర్యనారాయణ మృతిని గోప్యంగా దాచవలసిన అవసరం ఏముందని మృతిని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? మృతుడు సూర్యనారాయణ బంధువులతో మా విశాఖపట్నం ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లా పరవాడలో కెమికల్ రియాక్షన్ ఫైర్ యాక్సిడెంట్లను గాయపడిన సెక్రటరీలను నేరుగా ఇండస్ హాస్పిటల్ చికిత్స పొందుతూ అందులో నలుగురిలో ముగ్గురు మృతి చెందారని తెలిసింది. అలాగే మన విజయనగరం వాసి అయిన సూర్యనారాయణ బంధువులు అయితే ఉన్నారు. నిన్న రాత్రి ఆయన చనిపోయినప్పటికీ ఈ హాస్పిటల్ యాజమాన్యం ఎటువంటి చెప్పకుండా 6 గంటలకి నేరుగా ఒక అంబులెన్స్ తెచ్చి ఆ మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా బాధితుల తాలూకు బంధువులు చూసి దాన్ని ఆపడం జరిగింది. ఆయన మరిన్ని వివరాలు ఆయన చెప్పండి సార్. అది ఎలాగా ఇది ఎప్పుడు చనిపోయాడు, మీకు ఎప్పుడు చెప్పారు యాజమాన్యం? 23వ తారీఖు రాత్రి 11 ఆ టైంలో తెల్లవారే యాక్సిడెంట్ జరిగితే తెల్లవారే 7 మాకు వాళ్ళు యాజమాన్యం చెప్పలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళు బయట చెప్పారు ఈ విషయం. అప్పటికప్పుడు మాకు 150 కిలోమీటర్ల దూరం నుండి మేము బయలుదేరి వస్తే నాకు ఇక్కడికి వచ్చి 12 అయింది. కానీ అప్పటికే హోమ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ వచ్చి చూసుకున్నారు. తర్వాత ఏంటంటే యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రాణాలన్నీ పోతుంది. ఇలాగే ఈ మృతుడు ఎప్పుడు చనిపోయాడు, సూర్యనారాయణ ఎప్పుడు చనిపోయాడు అని చెప్పి తెల్లవారు 6:30 చెప్పారు. ఎవరు చెప్పారు? మేనేజర్ గారు హాస్పిటల్ చెప్పి ఏమన్నారు? ఆయన 6:30 బ్రీతింగ్ హార్ట్ బీట్ తగ్గిపోయింది, సీరియర్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. అది అప్పుడు కొంచెం నిమిషాలు రెస్పాండ్ అవ్వలేదు. చనిపోయేసి నేను రాత్రిలో చనిపోయారనే కొన్ని మీరైతే అంటున్నారు. ఏంటమ్మా రాత్రి చూడడానికి వెళ్తే పంపించలేదు హాస్పిటల్ యాజమాన్యం మాత్రం ఏ రకాలు ఏంటంటే 12:30 తర్వాత మా చిన్నన్నయ్య ఇక్కడ ఉన్నాడు. అన్నయ్య చనిపోయినాడు. చిన్నన్నయ్య 12:30 తర్వాత నేను ఒకసారి మా అన్నయ్యని చూస్తానంటే మా అన్నయ్యని పంపించలేదంట. కానీ కంపెనీ వాళ్ళు ఎలా వెళ్ళారు? కంపెనీ వాళ్ళకి వాళ్ళ హక్కు, మా అన్నయ్యకి హక్కు లేదా? మా అన్నయ్యని కూడా ఒకసారి చూపించాలి కదా. వాళ్ళకి ఎందుకు చూపించారు? ఆ మధ్యలో ఏదో జరిగిందని మేము అనుకుంటున్నాం. అదే మీకు చెప్పకుండా అంబులెన్స్ తెచ్చారు, మృతదేహాన్ని తీసుకెళ్తున్నారు. పైన మా బాబాయ్ గారు చెప్పిన తర్వాత నైట్ కూడా ఇక్కడ వాళ్ళ కంపెనీ వాళ్ళకి గంటకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తప్పించి మా అన్నయ్య గురించి మా రిలేటివ్స్కి ఇవ్వాలి కదా. కొన్ని సమయం సందర్భం 1-2 గంటల టైం రిలేటివ్స్కి ఇవ్వాలి. కానీ రిలేటివ్స్ మమ్మల్ని అలౌ చేయట్లేదు. మేము కిందకు ఎంతసేపు కింద ఉండండి అంటున్నాం. కంపెనీ తరఫున మాత్రం ఒకరికొకరు పైకి వెళ్తున్నారు, మమ్మల్ని మాత్రం వదలట్లేదు. కానీ దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి ఎలాంటి కుట్ర ఇక్కడ జరుగుతుంది అనేది. వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళు తెలుసుకుంటున్నారు తప్పించి మాకు చెప్పట్లేదు. మార్నింగ్ చెప్పారు 6-6:30 ఆ మధ్యలో మేడం గారు మాట్లాడారు. మాకు ఏంటంటే హార్ట్ బీట్ కష్టంగా ఉంది, బ్రతకడం కష్టంగా ఉంది. దీన్ని బట్టి మేము సిపి చేస్తాము. దాన్ని బట్టి తర్వాత చర్యలు మీరు చూసుకోవాలనేసి మీరు దీనికి వదిలేసామన్నారు. మేము ఆ బాధతో కిందకు వచ్చి ఇక్కడ మా బాధ మేము ఉన్నాం. ఈ సమయంలో ఏమైందంటే మాము అన్ఎక్స్పెక్టెడ్గా ఎంతో ఆలోచించి ఏం జరుగుతుందని చూసి చుట్టుపక్కల చూద్దామని వస్తే బాడీ కిందకు వచ్చేసారు. మాకు చెప్పలేదు బాడీ ఎక్కడ ఉన్నారు. మేము మా వాళ్ళు పైన ఉన్నారు. పైన ఉంటే చిన్న మన అన్నయ్య ఉన్నాడా లేదని చూస్తే బాడీ లేదు. కనీసము నిన్న కూడా సిగ్నేచర్ తీసుకున్నారు. దేనికోసమో వెంటిలేటర్ పెడతాము, అవసరమైతే వెంటిలేటర్ పెడతాము, అది ఇదని. కానీ అలాంటి చిన్న వీటికి చిన్నదే కాదు పెద్దదే వాటికి సిగ్నల్ చేసేటప్పుడు అలా బాడీ బయటకు వెళ్ళిపోతుంది. చెప్పాలి కదా కనీసము. ఇదిగోండి అంబులెన్స్, ఇది అక్కడ ఉంది, రెడీగా ఉంది, ఓపెన్ చేసి ఉంది అక్కడ. ఎందుకు అంబులెన్స్ ఎందుకు ఉందంటే వేరే వాళ్ళ కోసం అన్నారు, ఆకాశం అన్నారు. అప్పుడు బాడీ వస్తే ఎవరిది బాడీ అని మేము నిలదీసి అడిగితే సూర్యనారాయణ తాలూకనేసి అప్పుడు చెప్తున్నారు. అప్పుడు దాకా మాకు అంటే మా బాడీ ఎటు వెళ్తుందో మేము అడిగేదాకా కూడా మాకు చెప్పలేదు. అది 6:30 జరిగితే ఇప్పుడు దాకా యాజమాన్యం ఎవరు రాలేదు. ఇప్పుడు 9:30 అవుతుంది. మినిమం 4 గంటలు పరవాడి నుంచి ఇక్కడ 4 గంటలు ఆ జర్నీ. కంపెనీలో వాళ్ళకి వాళ్ళు కోట్లు సంపాదించుకోవాలి. కానీ ఇలాగా కార్మికులు చనిపోతే పట్టించుకునే నాదిరి లేడా పూర్తిగా? ఇది మీరు మాకు
ఎంత తినిగా అంటే అంత తినిగా న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా ఇక్కడి నుంచి మేము కదిలే ప్రసక్తి లేదు. ఎంతవరకైనా దీనికోసం వెళ్తాం, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. నేను నైట్ 11:30 ఇప్పుడు వెళ్ళానండి మా బాబుని చూడడానికి అనేది. అంటే క్లీనింగ్ అవుతుంది లేదు పంపము ఇప్పుడైనా అనేసారండి. కాకపోతే మేనేజ్మెంట్ అనేది మీదనే ఉంది. మేము ఇక్కడ నుండి చూస్తాను, వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగినా వాళ్ళ సమాధానం అయితే ఇవ్వలేదు. సరేలే కదా అలాగా అనేసి మాకు ఉదయం వరకు ఏం చెప్పలేదు. 5:30 6 మీదకి పిలిచారండి. వెళ్ళామండి మీదకి. అలాగుంటే 6:50కి మీ బాబు చనిపోవడం డైరెక్ట్ చెప్పారండి. అంతేనండి. సిపిఆర్ చేసాము, మేము ఆటోబీట్ అందలేదు, మేము ఏం చేయలేము అనేసారండి. మామ మీద నాకు దించులుగా బాడీ నాకు తెలియకుండా కిందకి తెచ్చారు. మా పిల్లలు ఇక్కడ ఉంటే చూసి ఏంటి ఇక్కడ ఉన్నారు అని అంటే అంబులెన్స్ కూడా ఆల్రెడీ ఓపెన్ చేసి అక్కడ ఉంచారండి. ఇప్పుడు మా చెల్లికి న్యాయం జరగాలి, మా చెల్లి వాళ్ళ పిల్లలకి న్యాయం జరగాలి. నేనేం చేస్తాను మా చెల్లెల గురించి? చిన్న పిల్లోడు, 3 సంవత్సరాల పిల్లోడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. మేము అక్కడ ఉంటామా ఇక్కడ ఉంటామా? వాళ్ళ జీవితాలు ఏడవుతాయి. ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి. మోగాల ఆయన తిన ద్వారా మా బాబు అయిపోయింది. మినిమం ఫినాన్స్ తీసుకోలేదు. 7:30 ఒక ఆ రోజు ఫోన్ చేసి మీ బావగేట్ అవ్వలేదు, ఏం కాలేదు, మీరు రండి చూసుకోండి అన్నారు. 100% గ్యారెంటీ అన్నారా? 100% ఆ రోజు. ఈరోజు ఏమైంది? మమ్మల్ని చూడడం కూడా అలౌ చేయలేదు. మా బావని మేము చూడకపోతే వాళ్ళు చూస్తారా? నేను వాళ్ళు చూసి ఏడు బాగు చేసి మాకు ఏడు బాగు చేసి మా బావను ఒక పంపాలి. అలౌట్ చేసి వీళ్ళని అలౌట్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనది కదండి. నిన్న వచ్చేటప్పుడు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎన్ని పరిస్థితుల్లో కూడా ఒక సీఎంకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ, సీఎంకి ఇచ్చినటువంటి మెడికల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం అన్నారు. అదేవిధంగా ఆ ప్రాణానికి మేము హామీ ఇస్తున్నాము. ఆల్రెడీ గత 2 రోజులతో పోల్చినట్లయితే బాగానే రికవర్ అయ్యాడు. ప్రజెంట్ కూర్చొని కూడా బ్రీతింగ్ చేస్తాను అన్నాడు. కానీ బ్రీతింగ్ అనేది ఆక్సిజన్ ఇస్తున్నట్ల విషయం కూడా వాళ్ళు చెప్పకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఏది ఏమైనా మోసపూరితమైన సంఘటన. ఈరోజు ప్రభుత్వము అధికారులు నిన్న కూడా యూనియన్ నాయకులు మాట్లాడేటప్పుడు కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మేము అన్నీ కూడా కాంటాక్ట్లో ఉన్నాము. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆయన ఏ విధంగా అయినా సరే రక్షించి అదేవిధంగా ప్రాణంతో బయటికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు. వాళ్ళు శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు అనేటువంటి వ్యక్తులు ఈరోజు సడన్గా 5 గంటల్లో ఏం జరిగింది? నిన్న సాయంకాలం 7 వరకు ఇక్కడే ఉన్నాం. అదేవిధంగా పేరెంట్స్ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ ఆవిడ దగ్గర మాట్లాడినట్లు కూడా బిహేవ్ చేయించారు. కానీ దురదృష్టం చూసినట్లయితే వితిన్ 4-5 అవర్స్లో ఆ విధంగా మాట్లాడిన వ్యక్తి 4-5 గంటల్లో ఎలా జరిగింది? అసలు దీనికి కారణం ఎవరు? అదేవిధంగా పిల్లలు చూస్తే ఆ పిల్ల అనేది సూర్యనారాయణ వాళ్ళ పిల్ల ఒక హాస్పిటల్లో, వాళ్ళ ఆవిడ ఒక హాస్పిటల్లో, ఇంకో కూతురు ఇంకో దగ్గర, ఆయన ఇక్కడ ప్రగతిశీవిగా ఉన్నారు. ఏంటి దురదృష్టం అంటే ఆ కంపెనీలో ఆయన ఉద్యోగం చేయడమే ఆయన చేసినటువంటి నేరమా? ఈరోజు ఏదో విధంగా ఆ ఎండీకి తమ్ముడు వచ్చి నేను మాటిస్తున్నాను ₹1 కోటి ఆ ఇచ్లాపురం సంఘటనలో జరిగింది ఏం జరిగిందో వాళ్ళలాగే ₹1 ఇస్తామంటున్నారు. కానీ ఈరోజు మాటల రూపంలో చెప్తే సరిపోతుందా? అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు తల్లిదండ్రులు అనేది ఆ పిల్లలు చూస్తే ఒకరు 3 నెలలు, ఇంకొకరు 1.5-2 సంవత్సరాలు. ఇటువంటి స్థితిలో పిల్లడి తాలూకు పరిస్థితి ఏంటి? ఆ భార్య ఏమో చిన్న పిల్ల, అటువంటి ఆవిడ చదువుకునే ఉన్నది. ఆవిడకేంటి సార్? ఆవిడకేంటి ప్రభుత్వం నుంచి అదేవిధంగా కంపెనీ నుంచి వాళ్ళు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ఆ పిల్లల తాలూకా స్థితి ఏంటి? ఈరోజు ఆ పిల్లలు పెంచే పరిస్థితిలో తల్లి లేదు, అమ్మాయి కూడా చిన్నపిల్ల. ఇటువంటి సంఘటనలో వాళ్ళని అయినా ప్రతిదానికి కూడా ఒక ఇంజక్షన్ ఇస్తే, ఒక ట్యాబ్లెట్ ఇస్తే అందరికీ చెప్పినటువంటి మేనేజ్మెంట్ ఈరోజు బాడీని కిందకి షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి 50-60 మంది యూనివర్సిటీ కుర్రాళ్ళు ఉన్నారు. ఆ కుర్రవాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు తాలూకా భార్యకి, తమ్ముడికి, చెల్లికి, బావమరిదికి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా బాడీని కిందకి ఏ విధంగా షిఫ్ట్ చేశారు? ఇది చాలా ఇది దారుణమైనటువంటి సంఘటన. ఇటువంటి విషయాల్లో ఇంత దుర్మార్గంగా కంపెనీలు బిహేవ్ చేస్తే ఏ యువకుడైనా, ఏ కంపెనీలైనా ఇటువంటి రిస్కబుల్ కంపెనీలో కానీ ఈ రెడ్ కార్పెట్ ఉన్నటువంటి ఇటువంటి కంపెనీలో పనిచేయడానికి ఏ విధంగా ముందుకు వస్తారు? అదేవిధంగా మొన్న నరసింహరావు గారు, సిపిఎం పార్టీ నరసింహరావు గారు, అదేవిధంగా లోకనాథం గారు, అదేవిధంగా కుమార్ గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా చాలా అసిస్టెన్స్ ఇచ్చారు. అదేవిధంగా డాక్టర్ల గారితో మాట్లాడేటప్పుడు కూడా ఇంతకు ముందు ఈ తాలూకా ఈ ఫైర్ బర్న్ ఇష్యూలో ఉన్నటువంటి ఫేమస్ డాక్టర్లతో మాట్లాడేటప్పుడు పర్వాలేదు అనేటట్లు ఆ డీజీఎం ఎవరో ఆ డాక్టర్ గారు ఆయన కూడా ఈ విధంగా హామీ ఇచ్చారు. ఇటువంటి సందర్భం ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన.
చూస్తున్నట్టుగా అయితే బాధితుల బంధువులు చాలా రోధిస్తున్నారు. ఏదైతే పూర్తిగా అక్టోబర్లోనే ఎసెన్షియల్ ఫార్మాసిటికల్లో ఏ విధంగా అయితే న్యాయం జరిగిందో మాకు అదే విధంగా న్యాయం జరగాలంటే బాధితులు కోరుతున్నారు. అయితే దురదృష్టకరం ఏంటంటే 6 గంటల సమయంలో చనిపోయాడని చెప్పిన డాక్టర్లు కనీసం మృతదేహాన్ని చూడడం కంట నేరుగా కిందకి దొంగచాటుగా తీసుకొచ్చి అంబులెన్స్లో తీసుకెళ్ళడం వల్ల అంతరాయం ఎందుకు అంత సీక్రెట్ వ్యవహరిస్తున్నారు. మాకు ఏం అధికారం లేదా, బంధువులు చూసే అర్హత లేదా, కుటుంబం లేని అర్హత యాజమాన్యం చేయడానికి చాలా మట్టుకు ఆరోపిస్తున్నారు. అలాగే మరిన్ని విషయాలు D5 న్యూస్లో తెలుసుకుందాం. కెమెరామెన్ సంతోష్తో ఈశ్వర్ రెడ్డి, D5 వైజాగ్.